సాయిరాం పిల్లలు, పాపలు, బాబులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరికీ సాయిరాం నాన్న. వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు చక్కగా చూస్తున్నారని తెలుసు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి నాన్న. వాచ్ కూడా చేయండి. వాచ్ చేస్తే కూడా మనకి ఇంకా చాలా మంది చూసేదానికి అవకాశం వస్తుందమ్మా. ఇవాళ మీకు ఒక పద్య సూక్తి చెప్తాను, సుమతి శతకంలోది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. ఇంకోసారి చెప్తాను నాన్న. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన బోవును కరిమింగిన వెలగు పండు కరణిని సుమతి. నానా, సంపద ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. అంటే ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తెలీదు. ఇప్పుడు ఏనుగు మనకి ఎలగపండు మింగింది అనుకోండి, దాని గుజ్జు ఎట్టపోతుందో తెలియదు కదా. కరిమింగిన వెలగపండు కరణిని సుమతి, దాంట్లో గుజ్జు ఉంటుంది కదా. ఎలగపండుకి అందరికీ ఇష్టమే కదా నాన్న. అలాగే మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. డబ్బులు వచ్చే కొంది రావచ్చు, వెళ్ళొచ్చు, మనీ కమ్స్ అండ్ గోస్. కానీ నీతి నియమాలు వచ్చే కొంది అవి తరగవు నాన్న, అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏవాలి, న్యాయార్జితము స్వార్జితం ఉండాలి. మనం సంపాదించే డబ్బులు న్యాయార్జితంగా ఉండాలి, అన్యాయజితంగా స్వార్జితం సొంతంగా సంపాదించాలన్నమాట. ఇలా మనము అంటే ఇల్లీగల్ మనీ మనము ఎప్పుడు కూడా కోరుకోకూడదు అనమాట. అర్థమైందా బంగారు? మీరు ఈ పద్యాన్ని మీరు కామెంట్లో పెట్టండి. ఎవరు చక్కగా రాస్తారో వాళ్ళకి నేను మంచి ప్రైజ్ ఇస్తాను నాన్న, బహుమతి ఇస్తాను. తర్వాత మీరు దీని భావం అంటే ఏంటి అర్థం చేసుకున్నారు కదా. అంటే ఎలగపండు ఎలా మింగితే దాంట్లో ఎలగపండులో గుజ్జు మాయమైపోతుందో, అలాగే ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎప్పుడు పోతాయో మనకు తెలీదు. మనం ఏం చేయాలని అంటే, డబ్బులు అంటే మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ, లైఫ్ ఈజ్ ఏ వాటర్ బబుల్. మన జీవితము ఒక వాటర్ బబుల్ లాంటిది, మైండ్ వచ్చి పిచ్చి కోతి లాంటిది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, దానికి పని పెట్టాలి. ఒక తాడును పెట్టేసి దిగు ఎక్కు దిగు ఎక్కువ కోతులు అట్లా ఆడిస్తుంటారు చూసారా. ఆ మాదిరి మనం దిగునాగా దివ్య సుందరని ఒక తాడు కర్ర పెట్టేసి మన మనసు అనే కోతిని ఆ కర్రకు పెట్టామనుకోండి, అదేమవుతుంది, ఎక్కుతూ దిగుతూ ఉంటుందన్నమాట. అర్థమైందా బంగారు? మీరు ఇది తప్పనిసరిగా నేర్చుకొని దీని భావాన్ని మీరు అర్థం చేసుకొని